నువ్వు కొడుకు కాదురా, కోట్లాస్తివి. సాఫ్ట్వేర్ జాబ్ కదా, కోట్లలో సంపాదిస్తున్నాడు అనుకుంటా. అయ్యో నా కూతురు అదృష్టవత్రాలు, సాఫ్ట్వేర్ మొగుడమ్మా. చిప్పోండి నాకు సిగ్గిస్తుంది. సిగ్గంతా ఇప్పుడే చూపిస్తే రేపు అల్లుడికేం చూపిస్తావమ్మా? ఇదిగో చూడబ్బా, నా కొడుక్కి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే 50 లక్షలు కట్టాము, ఒక ఆడే కారు, ఒక బుల్లెట్, ఇంకా మీకేమన్నా నా అల్లుడు బాగుండాలని బుద్ధి పెడితే 1 ఎకరా భూమి రాయించేయండి. అయ్యో దానికేం భాగ్యం, ఈ అందాల సిల్కని మీరు పెళ్లి చేసుకోవాలి గాని 50 లక్షలేంది, 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలు? ఆడి కారు ఈడి కారు ఏం కర్మ, ఒక కొత్త కారే తీసిస్తాను, మీరు అడిగినవన్నీ తీసిస్తాను. అయ్యో బంగారం లాంటి సంబంధము, నాకు 1 కోట్ల రూపాయలు తెచ్చే కొడుపుంజు. ఎకరా కాదు నైనా, 10 ఎకరాలు అడుగు, 10 ఎకరాలు. కానీ ఒక కండిషన్. అన్ని పెళ్లిల్లో అబ్బాయిలు మంగళసూత్రం కడుతుండ్లే, కానీ ఈ పెళ్లిలో మాత్రము మా అమ్మాయి మీ అబ్బాయికి మంగళసూత్రం కడుతుంది. అదేనబ్బా? అది అంతే అబ్బా, మా అమ్మాయి మీ ఇంటికి రాదు, మీ అబ్బాయి మా ఇంటికి రావాలా. ఎందుకంటే లక్షలు పెట్టి కొంటాన్లా. మీ ఇంటికి రావాలా? అంతేకాదు, మా ఇంటికి వచ్చినాక వంట చెయ్యల్లా, గిన్నెలు గడగల్లా, బట్టలు పిండల్లా. అంతెందుకు, రేపొద్దున బిడ్డలు పుట్టే వాళ్ళ ముడ్లు కూడా గడగల్లా. నేనా నాకు కట్నం వద్దు, నేనా కోట్లు తెచ్చి కోడి పెట్టరా నాకు కోడి పుంజు. కోట్లు నువ్వు తీసుకొని వాళ్ళ ఇంటి నేను చాకరీ చేయాలనా? ఎమకలు ఇరిగిపోతాయి.